మరి అసలు నారా లోకేష్ గారు మంగళవారం సాయంత్రం అంటే నిన్న ఫిబ్రవరి 3వ తారీఖున ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత మన వాళ్ళంతా కూడా ఇక్కడ సమావేశమయ్యారు. మరి పార్లమెంట్లో ఏ అంశాలు చర్చిస్తారు, అసలు షెడ్యూల్ ఏంటో ఒకసారి చూద్దాం. బుధవారం నుంచి నారా లోకేష్ గారు వరుసగా కేంద్ర మంత్రులను కలవనున్నారు. బుధవారం అనగా ఈరోజు ఫిబ్రవరి 4వ తేదీన ఆయన మరి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరూ కూడా వరుసగా కలవనున్నారు. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈయనేమో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, ఆయన కేంద్ర విద్యాశాఖ అలాగే ఐటీ శాఖ మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే మరి ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండి మన రాష్ట్రంలో ఉన్న పిల్లలకి ఎటువంటి వసతులు కల్పించాలి, ఏ విధంగా విద్యా బోధన ఉండాలి, ఈ అంశాలపైన అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రితో మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కలవనున్నారు, భేటీ అవనున్నారు. అదేవిధంగా మరి టీచింగ్లో విధానం మారుతూ ఉండాలి. ప్రజెంట్ మనకున్న టెక్నాలజీని యూస్ చేసుకుని ప్రజెంట్ సాగుతున్న ప్రపంచానికి పోటీగా చదువుకునే పిల్లలు కూడా దానికి పోటీగా ఉండాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు మరి రోబోటిక్స్ క్లాసులను కూడా పరిచయం చేయడానికి మరి కేంద్ర విద్యాశాఖ మంత్రితో కూడా భేటీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అదేవిధంగా మరి కేంద్ర ఐటీ శాఖ మంత్రితో కూడా భేటీ అవుతున్నారు కదా. మరి ఇక్కడేం చర్చిస్తారు అంటే మనం చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, మన వైజాగ్కి మరి ఎన్నో దిగ్గజ సంస్థలన్నీ వచ్చి మన రాష్ట్రంలో మన వైజాగ్లో మన తీర ప్రాంతమైనటువంటి విశాఖలో చాలా దిగ్గజ సంస్థలన్నీ కూడా వచ్చి మేము పెట్టుబడులు పెడతాము అని చెప్పేసి మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. దీనికి వాళ్ళంతటి వాళ్ళు వచ్చి పెట్టింది కాదండి. ఈ కృషి అంతా కూడా మరి నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన పరిపాలన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుబడిదారులను బాగా ఆకర్షించి ఎక్కడైతే ఇన్వెస్టర్లు వస్తున్నారని తెలిసిన వెంటనే నారా లోకేష్ గారు వెంటనే వెళ్ళిపోవడం, మన రాష్ట్రాన్ని బ్రాండ్గా మార్చేందుకు ప్రయత్నించడం, వాళ్ళకు ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం, అసలు ఏమున్నాయి మన రాష్ట్రంలోని వాళ్ళకి తెలియజేయడం, మీరు వస్తే మీకు ఎటువంటి ఉపయోగం ఉంటుంది, మాకు ఎటువంటి ఉపయోగం ఉంటుంది, ఇవన్నీ కూడా చర్చించి మరి మన రాష్ట్రంలో ఉన్న యువతకు ఎన్ని వేల ఉద్యోగాలు ఇస్తారని ముందుగానే ఒప్పందాలు చేసుకుని ఎంఓఈలు చేసుకుని గ్రౌండింగ్లు కూడా స్టార్ట్ చేసే విధంగా అయితే నారా లోకేష్ గారు ఉన్నారు. అంతేకాకుండా విశాఖ రైల్వే జోన్ వంటి పెండింగ్ అంశాలపైన, అదేవిధంగా కడప ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వే జోన్ వంటి పెండింగ్ అంశాలపైన కూడా మరి నారా లోకేష్ గారు మంత్రులతో మాట్లాడనున్నారు. ఏదైతే కడపలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారం గురించి, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ వంటి పెండింగ్ అంశాలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ముందుగా చర్చించి, ఇంకా కాస్త పనులు పెండింగ్లో ఉన్నాయో వాటిపైన కూడా చర్చించి అవి పూర్తయ్యేలాగా మరి నారా లోకేష్ గారు అయితే పూనుకుంటున్నారు.